మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగదంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయి కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలం. మరి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. మరి ఎప్పుడూ ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి పురుషులకు కూడా స్త్రీ నుంచి అభివృద్ధి, మరి స్త్రీ నుంచి పురుషులకు కూడా అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. అంటే ఇద్దరికి వర్తిస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత ప్రాబ్లమ్స్ కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, ఆ పని అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. కాబట్టి మరి ఈ పని చేస్తున్నాము, ఇది మనకి ఇప్పుడు కాలేదు, మళ్ళీ తర్వాత అయినా చేస్తామా అనేది ఆలోచన ఉండదు. 100% వీళ్ళకి ఆ పని కావాలి. ఒకటి అభిమానించామనుకో అది మనకు దక్కాలి, ఒకటి మనం ప్రేమించామనుకో అది మనకు దక్కాలి. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి విద్యారంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కానీ ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి కొన్ని ముచ్చుగ్రహాలు కొన్ని ఎంటాడుతున్నాయి. అంటే 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలు ఆ విధంగా వస్తుంది. దాని వలన వీళ్ళు ఏ ఐడియా ఆలోచించినా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా అది చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని సమస్య ఏమిటా అనేది చాలామందికి ఒక ప్రశ్న. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల్లో మంచి అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. ఇక మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇక మీరు బట్టలు చదువుకొని సూట్ కేసు రెడీకి ఉంచుకోవాల్సిందే. ఎందువల్లంటే ఈ రాశి వాళ్ళు వీళ్ళకి విదేశాలలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వీళ్ళకున్న తెలివితేటలను బట్టి మంచి విద్య, మంచి ఉద్యోగము, మంచి పనులు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా తొందరగా పని కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక 3 నెలల లోపల మన కష్టాలను తొలగిపోవాలి. ఈ 3-4 నెలల లోపల మనం అభివృద్ధి పొందాలి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, అభివృద్ధి పొందాలి, ప్రజలలో గౌరవాన్ని పొందాలి, రాజకీయంలో అభివృద్ధి పొందాలి అన్నట్టుగా ఇలా మైండ్లో ఉన్న ఆలోచన. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయంలో మంచి అభివృద్ధిగా ఉంది. కానీ ఎక్కువగా పార్ట్నర్ ఉండకూడదు. పార్ట్నర్ వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్య. మరి వ్యవసాయములు అనేది వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్లు ఉండదాని వలన లేనిపోయిన సమస్యలోకి వీళ్ళు వచ్చేస్తారు. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. కేతు ప్రభావం వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి పోతాయి. కాబట్టి ఎక్కువ రుణబాధలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ రుణబాధల వల్ల ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు. చేయాలన్న ఆశ ఉంటుంది, చేయలేని విధానాలు కొన్ని వెంటాడుతుంటాయి. కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. ఆ గ్రహాలు ఏంటంటే ముందుకు పోనీకోకుండా, వెనక్కి పోనీకోకుండా మనసుని ఇబ్బంది పెడుతుంటాయి. మనసుకి ఎలాగో ఉంటుందో ఆ అప్పు ఉన్నప్పుడు ఎదుటి కలిసిన వాళ్ళు మనకి అప్పు గురించి అడిగిన వాళ్ళు మనం డైరెక్ట్గా మన ఎదురు వస్తారు, వాళ్ళు వచ్చి అడుగుతారని మనకి ఒక బాధ ఉంటుంది, ఒక బాధాకరమైన సమస్య ఉంటుంది. అలాంటి సమస్యలో ఆ అప్పు బాధ అనేది మామూలు బాధ కాదు. ముఖ్యంగా వీళ్ళు అప్పు రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రుణబాధలు అనేది ఎక్కువగా తీరిపోవాలంటే వీళ్ళు చేయాల్సిన పూజాబలం చేయాలి. రాధాకృష్ణులను పూజాబలం చేసుకోవాలి, వాళ్ళ ఆరాధన చేయాలి. వాళ్ళు చేయాల్సిన విధానం ప్రకారం వీళ్ళు చేసుకునేట్టుకైతే వీళ్ళకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అన్నీ వర్తిస్తాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో
నూతన కార్యక్రమాలు కొన్ని ముందుకు రాబోతున్నాయి. నూతన కార్యక్రమాలు అంటే ఎన్నో రోజులు పడవా పడ్డాయి. అంటే పెద్దవాళ్ళ ఆస్తులు కానీ, భూములు కానీ, బంగారాలు కానీ, నగలు కానీ, మన వజ్రాలు వైడూర్యాలు కానీ కొన్ని దాచుకున్నవి కూడా ఆయన కొంత బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అది వీళ్ళు ఊహించరు. ఊహించక ముందే ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి తప్పకుండా అభివృద్ధిలోకి రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఏదో చేయాలనుకుంటారు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా నరఘోష ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ప్రజల్లో దిష్టి. వీళ్ళు ఎక్కడ ఏ పని చేయకపోయినా తెల్లటి వస్త్రాలు వేసుకొని కొంచెం శుద్ధంగా ఉన్నారనుకోండి, ఆ దిష్టి ప్రభావం పడిపోతుంటుంది. తలస్నానం చేసి బయటకు వచ్చారనుకోండి, ఆ నరకన్ను పడిపోతుంటుంది. వీళ్ళు తిన్న భోజనం కూడా కక్కేస్తుంటారు. ఒళ్ళు ఇడుపులు వస్తుంటాయి, ఒళ్ళు మందకం అయిపోతుంటుంది, బుర్ర రకరకాలుగా పోతుంటుంది, మైండ్ ఏదో ఒక ఆలోచన పడుతుంటుంది. ఇలాంటి ఆలోచనల్లో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఈ సమస్యల్లో నుంచి మేము ఎలా బయటపడాలి గురువుగారు, మాకున్న సమస్య అనేది ఎలా తీరిపోతుంది అనేది మీకు చాలామందికి ఆలోచన ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది కృష్ణుడిని పూజించాలి. మరి ఆ కృష్ణుడు ఆయన జన్మస్థానంలో పుట్టాడు, శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. మరి శ్రీకృష్ణ జన్మస్థానం అనేది మీ జాతక యోగంలో కూడా కొంచెం కనబడుతుంది. మీరు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ శ్రీకృష్ణ జన్మస్థానం కూడా మీరు కొన్ని జాగ్రత్త పడినట్టుగా అయితే మీకు వచ్చే దాంట్లో కానీ, పోయే దాంట్లో కానీ, చేసే దాంట్లో కానీ అభివృద్ధి పొందుతారు. పెద్దల్ని ప్రేమించండి, వృద్ధుల్ని అభిమానించండి, గౌరవించండి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం గురించి 100% దాని గురించి ఆలోచన చేయండి, ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు, ఎన్నో మనసుకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ధైర్యంగా చేయలేకపోతుంటారు. మీ వెనకున్న వాళ్ళు కానీ, మీ ముందుండోళ్ళు కానీ అవలేలగా కొట్టేసి అభివృద్ధిగా వచ్చేస్తుంటారు. మరి మీరు ఏది చేసినా కూడా ముందుకు పోరు, వెనక్కి రారు. ఎందువలన, దానికి కారణం ఏమిటి అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు, ఎన్నో పూజలు చేయిస్తుంటారు, ఎన్నో జ్యోతిష్యం దగ్గరికి వెళ్తుంటారు, ఎన్నో హస్త సాముద్రికలు చూపిస్తుంటారు, ఫేస్ రీడింగ్ చూపిస్తుంటారు, జన్మ లగ్నాన్ని పెట్టి చూపిస్తుంటారు. ఎక్కడికి పోయినా ఏ పని చేసినా మీకు కలిసి రాకోకుండా ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి జాతక చక్రం వేసి తమలపాకులో అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.